ఏంటి జ్యోతమ్మా బావ దగ్గర ఉండకుండా బండెక్కి కూకున్నావు? బావ రాగానే నన్ను చూసి మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమించాను జ్యోతి అంటాడన్నావుగా, మరి అనలేదే. మనసు పడ్డానికి మనవాడ్డానికి మధ్య చాలా టెప్పులున్నాయి జ్యోతమ్మా. బావ కోసం ఎన్ని స్టెప్పులైనా భరిస్తానే, కానీ ఇంట్లో ఒకటి వచ్చిందిగా, అది నాకు పోటీ అవుతుందంటావా? ఏయ్ ఎత్తండే. చూడు జ్యోతమ్మా, ఇది కోదండం గారి కోడలిది, అదేమో సుబ్బారాయుడు గారి కూతురుది, అది సర్పంచ్ గారి మనవరాలది. ఈ మూడింట్లో ఏది బాగుందమ్మా? మధ్య జాకెట్ బాగుంది. చూసారా 3 రైకులు ఉండబట్టే మధ్యలోది బాగుంది అన్నారు. అది ఇది లేకుండా మధ్యలోది మాత్రమే ఉందనుకో, మరి అప్పుడు? అర్థమైంది, మధ్యలో వచ్చిన దాన్ని మధ్యలోనే పంపేయాలి. హలో జ్యోతి, నీకు స్విమ్మింగ్ వచ్చా? రాదు, నువ్వు నేర్పుతావా? రా నేర్పుతాను. అది చిన్నపిల్లలకి, మనం పెద్ద పిల్లలు కదా, ఇక్కడ నేర్పుతాను. మెల్లగా. ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి, వాళ్ళ పడుకో. పడుకో. రైట్. ఇప్పుడు నీళ్ళ చేతులతో లాగుతూ కాళ్ళు ఆడించాలి. అది అలాగే అలాగే అలాగే. జ్యోతి 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 జ్యోతి. నేను బ్రతికి ఉన్నానా? ఈ నీళ్ళని నువ్వే కక్కావు. నువ్వు నాకు పునర్జన్మనిచ్చావక్క. నేను నీకంటే చిన్నదాన్ని అనుకుంటా. వయసులో ఎవరు పెద్దయితేనే దయలో నువ్వు నాకంటే చాలా పెద్దదాన్ని అనిపించుకున్నావు. నీ రుణం నేను తీర్చుకుంటాను స్వాతి. నోను, ఇప్పుడు నేనేం గొప్ప పని చేశానని? లేదు స్వాతి, నీకు నన్ను సాయపడిని. మా ఇంటికి మీ ఆఫీస్ చాలా దూరం కదా, అక్కడి నుంచి రోజు ఎలా వస్తావు చెప్పు. అందుకని మీ ఆఫీస్ పక్కనే మా ఫ్రెండ్ ఇల్లుంది, దాన్ని నేను అద్దెకి తీసుకుంటాను. నువ్వు అక్కడ ఉండు స్వాతి, నీకు ఈజీగా ఉంటుంది. నా సిస్టర్ లాంటి దానివి, ఒప్పుకోవా? నన్ను ఇప్పుడు నువ్వేమని పిలిచావు? సిస్టరు అని. జ్యోతి, నన్ను సిస్టరు అని పిలిచి నాలో సిస్టర్ సెంటిమెంట్ ని పెంచావు. నిన్ను వదిలి ఎలా వెళ్తాను? దూరమైనా దగ్గరైనా నేను నీతోనే ఉంటాను సిస్టర్, నీతోనే ఉంటాను. మాట్లాడవే. మనిద్దరం అక్కా చెల్లెళ్ళుగా జీవితాంతం కలిసి బ్రతుకుదాం. బ్రతుకుదాం అదా? ఎందుకు నవ్వుతా? రాత అసహ్యంగా ఉంటేను. చేతి రాత ఎట్టున్నా పర్లేదురా, అసలు రాత బాగుండాలరా సన్నాసి. వృక్షో రక్షతి రక్షిత. ఎరా చిన్న సన్నా, ఇవాళ కలెక్షన్ ఎంత? ఇద్దరు దొరికారు నాన్న. ఇవిగో 50,000, ఇవిగో రిసీట్ బుక్స్. నమస్కారం బాబు గారు. అచ్చమ్మ నాన్న 25,000 కట్టి 5 చెట్ల మీద పెట్టుబడి పెట్టింది. ఓహో అచ్చమ్మ. అచ్చమ్మ ఏమిటలే అచ్చమ్మ, నిన్ను చూస్తా ఉంటే ఆకులు రాలిపోయిన టేకు చెట్లాగా ఉన్నావు. నీ ఫేస్ మీద బొట్టు లేకుండా చూడాలంటే నా గుండె తరుక్కుపోతుంది అనుకో. అసలు నీవంటాను చూసినప్పుడే ఆ భగవంతుడి మీద నాకు ఎక్కలేని కోపం వస్తాయి. కానీ ఏం చేస్తాం, భగవంతుడు ఏమి చేయలేం. లేకపోతే నిమ్మ చెట్టులో నిక్షేపంలో ఉన్న నీ మొగుడు ఫ్యాక్టరీలో బాయిలర్ పేలిపోవటం ఏంటి, తను కాలిపోవటం ఏంటి? ఆయన పోయారని ప్రభుత్వం వాళ్ళు 25,000 ఇచ్చారండి. తమరు నెల్లూరులో టేకు మొక్కలు నాటున్నారంటే కట్టాను బాబు.
అన్నట్టు దాని తాలూకు రసీదు తీసుకున్నావా? తీసుకున్నానండి. అది చాలా ముఖ్యమమ్మా. రిజర్వ్ బ్యాంకు చెక్కు లాంటిది. అచ్చమ్మా, ఇక నీ డబ్బు గురించి బిడ్డ గురించి మర్చిపో బాబు. మరి ఇప్పుడు నువ్వు కట్టిన ఆఫ్టర్ ఆల్ 25,000 రూపాయలు 20 సంవత్సరాల తర్వాత ఎంత అవుద్దో తెలుసా? ఎంత అయింది బాబు? ఓ చెంబుతో నీళ్లు పడరండి రా. దేనికి నాన్న? అంకి చెబితే తట్టుకోలే, కళ్ళు తిరిగి పడిపోయింది అనుకో, మొహం మీద కొడతానికి. పర్వాలేదు బాబు, చెప్పండి. చెప్పేస్తున్నా, 5 లక్షలు. ముందే చెప్పినా కళ్ళు తిరుగుతాయని. అచ్చమ్మా, ఇప్పుడు ఇట్ట కూర్చుని మొక్కను నాటామనుకో, 20 సంవత్సరాల తర్వాత ఇట్ట తలెత్తి చెట్టును చూసుకోవాల్సిందే. మరి మధ్యలో చూడాలనిపిస్తానండి. పొంగుని చూసుకోవచ్చు. కాబట్టి నీ బిడ్డ నీ కళ్ళ ముందట పెరుగుతూనే ఉంటది. నెల్లూరులో తేకు చెట్టు పెరుగుతూనే ఉంటది. అట్ట పెరిగిన నీ బిడ్డకి నువ్వు వెళ్ళి చెయ్యవు బాబు. ఎదిగిన చెట్టే చేస్తది. ఏ చెట్టు? నెల్లూరులో టేక్ సెట్ బాబు. కదా. వృక్షో రక్షతి రక్షిత. మనం చెట్టుని కాపాడితే మన్ని చెట్టే కాపాడుతుంది. ఇంకా నిశ్చింతగా జీవించు. పిల్ల పెద్దదైన తర్వాత కనిపించు. వస్తాను బాబు. 5,000 రూపాయలు ఇస్తే 20 ఏళ్ల తర్వాత 1,00,000 రూపాయలు ఇస్తానని ఇలాగే మీ నాన్న అందరి దగ్గర వసూలు చేస్తున్నాడు. ఇప్పటికి ఒక్కటే ముక్క నాట్లేదు. అసలు మన ప్లాంటేషన్స్ పేరేంటమ్మా? గోవిందా ప్లాంటేషన్. గోవిందా అని నా కన్న తండ్రి కమనీయంగా పేరు పెట్టినప్పుడే కట్టిన వాళ్ళ పని గోవిందో గోవిందా అని అర్థమే చిట్టి తల్లి. అంతెందుకు, ఆ కాకాని కోటీశ్వర మా బాబాయ్ ఆయన పేరు అడ్డు పెట్టుకొని 3 ఏళ్ల నుంచి ఈ సైడ్ బిజినెస్ చేస్తున్నాడు. ఇప్పుడు చెట్లు లేవని జనానికి తెలిస్తే ఊరుకుంటారా? అప్పుడుంది ఈయన సంగతి బాగా. తెలియటమ్మా, 20 సంవత్సరాల తర్వాత మాట కదే. అప్పటికి రాజెవడో మంత్రి ఎవడో. అసలు డబ్బు కట్టినోడు బతికుంటే కదా. అసలు కట్టించుకున్నాడు నువ్వు బతుకుంటే కదా. ఊరు చేస్తానంటే కన్నతల్లి బాధపడరా? నువ్వు పోతే నాకేం బాధ ఉండదు. కాకపోతే ఈ బ్యాంగిల్స్ బొట్టు ఫ్లవర్స్ ఉండవని కొంచెం ఫీల్ అవుతాను అంతే. ఏడుపా, నేను చచ్చినా చావను, గుర్తుంచుకో. ఫాదరే, లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి? రైలు పట్టాలు. రైట్ సైడ్ మెయిన్ రోడ్డు. దేనో దాని కింద పడి చచ్చిపో ఫాదరే. చాలా థాంక్స్ రా. నీ అబ్బా తప్పు కొడతా. నువ్వు ఢిల్లీలో కూడా డైలీ ఎక్సర్సైజ్ చేసేదానివా? రెగ్యులర్ గా. ఓ, అందుకే నీ బాడీ సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ. పూసి నీ అందం అప్పడాల మధ్య పెట్టి నేను తినేయ్యో. అరటి పోతల్లాంటి ఆ తొడలు మా బావ ముక్క ముందు పెడితే ఇంకేమవుతాడు? తెచ్చిపోతాడు. ఓసే, దేవుడు అందరికీ అన్నీ ఇచ్చాడు, నాకు ఇచ్చాడుగా. చెప్తా.